కృష్ణుడు పార్వతి పరమేశ్వరంగా ఈ అదవల పెద్ది రాదు కళ్ళ దూషణలు మారాత వారు మునిగిపోయి మారాత వారు నాటరంగాలు పెద్దమదేవి చెప్పింది ఒక తీరు వీళ్ళు చేతుల్ని మరి ఒక్క తీరు ఏమి చూస్తావే గజ్జల కొడవలి చేత పట్టుకుని గుండంలో పుట్టి మాత్రమేనా కట్టిన ఒక ముళ్ళు అప్పుడు సరిపగ్గాలు ఒక తెప్పి కొడుకు తాగేది ఎట్టి కసికే మన పాపమ్మ తాగేది బంగారు కసికే ఆ రెండు కసికలు తీసి పత్తిరన్న ఒక చేతిలో పెట్టి రాపోవాలి ఒక ఎత్తాను పెద్దిరా ఏమంటాను ఆదా ప్రాణేశ్వర మన కొడుకు వచ్చిన కష్టాలు ఉన్నాయి మన బిడ్డకు బాధలు వస్తాయి మన బిడ్డకు కష్టాలు వస్తాయి సావని సంగమయ్యవని అంటాను గుండెల తిరిగి ఇప్పుడు 1 గంట 2 గంటలు అయితే గుండెల తిరిగినాడు అమ్మంటే దమ్ము పావుగంట ఉంటాడు 10 నిమిషాలు ఉంటాడు ఇంకా 5 నిమిషాలు ఉంటాడు గుండెల దొరికి 2 గంటల సేపు ఉంటే వాడి ప్రాణం పోయింది వాడి జీవితం పోయింది మనం ఎందుకు ఉండేందుకు వాడు ఎట్టైనా మునిగి నాశనం అయిపోయింది పోదామని ముందరికి మూడలు వేసి దాడిపోతా ఉన్నారు ముద్రాసి వాడతాడు 7 మేడలకి దేవైంది ఇప్పుడు సచ్చిన భక్తి దెయ్యమైందా దేవరైందా మీరు దేవైందా మా చెల్లె తాగేది ఒక బంగారు కచ్చి నా తమ్ముడు ఒక కాడమరాజు తాగేది ఎండి కచ్చ చూసుకో ఫస్ట్ చూసుకోమంటే నేను కింది ఇవాళ పాపమ్మ తాగేది బంగారు కసికే కాడమరాజు తాగేది ఎండి కసికే కానీ కసికే బంగారు కసిక మీద చూస్తే పావరాల పాపమ్మ పేరు ఉండదు ఈ ఎండి కసిక మీద చూస్తే కాడమరాజు పేరు ఉండదు ఈ మాట నిజమే ఇవాళ ఈ కసికలే కదా రామ 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 అయ్యో కొడుకు
ఒక్క నితం చేసి నా తమ్ముని కాడవరాదని నా చెల్లెని పావురాల పాపని చేతి పట్టేవని నువ్వు వస్తున్నావా? అట్లా కాదయ్యా, పెద్దవదేటి గుండవన ఒరిగే నాడు ఒక్క నితం చెప్పినది నది నిజం చెప్పింది. ఏమి నిజం అంటే వాళ్ళ చూసినవా ఊటిపోయిన గుండాలు మళ్ళా బూటికలు దించాలి. బూటికలు దించి ఎర్రగన్నం చెక్కలు 7 వల్ల మూత, సత్తగన్నం చెక్కలు 10 వల్ల మూత, నల్లగన్నం చెక్కలు 4 వల్ల మూత, నల్లగన్నం చెక్కలు 8 వల్ల మూత, గంధం చెక్కలు ఆ గుండంలోన కరుకు వేరు వారు కరుకు మేర్చి ఇవాళ ముచ్చమంతా నిప్పు ముద్దు వేయాలి. గ్యాసుల పిట్టోలు పోసి రాయి రాయి గుండాలు రమదూరి కమ్మాలి. కమ్మిన తర్వాత మంటలు చల్లారుతాయి. చల్లారిన తర్వాత ఒక్కొక్క నిప్పు ఇంత దొడ్డిగా నిప్పు ఉంటది. నిప్పులు ఉంటే కలుపులు ఉంటే ఉన్న తర్వాత ఇవాళ గనగన గంట కొట్టాలి. భూమి చెక్కు పట్టాలి. ఈగ రాజమరించాలి. ఈగని విలువాలి. దోమ రాజమరించాలి. దోమని విలువాలి. ఈగ రాజమరించాలి. ఈగి రావాలి. దోమ రాజమరించాలి. దోమ రావాలి. నల్లటి దోమలు వచ్చి నిప్పుల మీద నల్ల కప్పు కప్పాలి. నల్ల కప్పు కప్పి ఇవాళ ఈగలు వచ్చి నల్ల కప్పు కప్పాలి. కప్పిన తర్వాత నల్ల కప్పు కప్పి ఎర్రటి నిప్పులని నల్లగా కరిబొగ్గు రీతి వేయాలి. కరిబొగ్గు రీతి వేసిన తర్వాత తప్పుల నల్లారాలి. ఈవ కదలకుంటా, దోమ దావకుంటా, దోమ ఈక గాలకుంటా, దోమ గమనకుంటా కావాలి. అప్పుడు అయిన తర్వాత ఈగ రాజ్యం నుంచి ఈగ పోవాలి. దోమ రాజ్యం నుంచి దోమ పోతే సత్యం చూసి ఆ నీతి చూసి పాలన నీ చేతి పట్టిస్తా. ఈగ ఏముండే ఈగ పిశాది ఏముంది. దోమ ఏంది దోమ పిశాది ఏంది. నిప్పుల మీద ఒక ఆల్తే నిప్పులను ఒక ఆవుదయ అవుది పోతాయి. ఇది అబద్ధమమ్మా, ఇది నిజమైతే కాదా? ఇది నిజమే. చెప్పింది నిజమే. ఇది మూడి పైన గుళ్ళు మాత్రం పత్రం పూర్తికెళ్ళి జీవించిన వాడు పత్రం ముగ్గురు లేదు. అనుకులుగా ఒక పేర్కొచ్చు నెయ్యి, అన్నము, కులాలు, కళగుమ్మిండు, పిచ్చమంతరిపు, పుట్టి వేసిండు, మంతరిపు, పుట్టి వేసిండు, రాతి రాతి గుండాలు రవదు బతిరన్న గంట ఒక చేత బట్టి నువ్వు ఒక చెంపు నోట్ల పెట్టి గడగడ గంట కొట్టిండు. ఈగేల పురమించాలి. ఈగలు వస్తానయి. అగో బొమ్మ అని చెంపు కొడతా అంటే దోమల పురమించాలి. దోమలు వస్తానయి. ఒక నిప్పుల మీద ఒక ఆలితే ఈగలు ఒక దోమలు ఎర్రటి నిప్పులని కన్నగా కరిబొక్కులు చేసిన ఈ సవలారడి కన్నగా ఒక కరిబొక్కులు చేసి మాత్రమే ఈగల పురము ఈగలు పోయినాయి. దోమేల పురము కా దోమలు వెళ్ళిపోయినాయి. ఈగలు విడిచినా దోమ రాజా దోమలు విడిచిరావా? अंकित
అట్లా అయితే ఈగ రాజ్యం నుంచి ఈగ వచ్చిందా రాజ్యం నుంచి దోమ వచ్చిందా వచ్చింది కానీ నిప్పుల మీద నల్లకప్పు కప్పినా అనసెల్లే తప్పినాయా ఈగ ఈగ పెరిగింది ఈక కాలిందా అనతింది ఈక కాలిందా ఈ దోమ కాలిందా ఏ దోమ సచ్చింది కదా ఇది సచ్చిందే కాలేదా నిజమే ఇవాళ ఈగ రాజలించాలి ఈగని పిలిచాడు దోమ రాజలించి దోమ పిలిస్తే ఈగ గాలకుంటా దోమ గాలకుంటా దోమ ఈగ గాలకుంటా ఇవాళ ఈగ రాజలించాడు ఈగ వేని దోమ రాజలించే దోమను వేయి కర్రెగా ఎర్రటి నిప్పులని కరిబొగ్గు రీతి చేసి ఈ సత్యం మా మంచిగానే ఉంది ఈ నీతి కూడా మా మంచిగానే ఉన్నది ఏమంటారు నువ్వు నా సత్యం చూసిన కదా నా తమ్ముని చెల్లెలు బట్టి ఇక తీసుకుపోయి బలంగా అట్ట కూడా బాలయ్యా అట్ట కూడా బాలయ్యా అట్ట కూడా బాలలా ఓ పట్టియా నేను మీ పెద్దమదేవి గుండెలో ఒరిగానాడు ఒక్క నిజం చెప్పినది దైవము వల్లవులా గురుడా ఏమిటని చెప్పింది అంటే ఇవాళ గుండాలల్లా ఏమున్నాయి ఎర్రగంధం చెక్కలు 7 వల్ల పోతా పచ్చగంధం చెక్కలు 10 వల్ల పోతా ఇవాళ చూసిన అరటి చెక్కలు అరటి మొగ్గలు ఇవాళ ఏం చేయాలి నువ్వు ఆ గుండాలల్లా చుట్టూ మామిడి తోపులు అరటి తోపులు ఇవాళ తోపులుండి ఆ మామిడి చెట్లు గాలిపై కరిబొక్కు రీతి ఉన్నాయి కొరుకులై నిలిచినాయి ఆ కొరుకులకు ఏం చేయాలి కొరుకులకు కుదురులు పెట్టాలి కుదురులు పెట్టి 1 గంట నీళ్ళు పోయాలి 2 గంటల నీళ్ళు పోయాలి నీళ్ళు పోసినాక 2 గంటల వరకు కొరుకు మగిలి ఎగిరెక్కాలి 3 గంటల వరకు ఆకు కావాలి 4 గంటల వరకు బొమ్మ కావాలి 5 గంటల వరకు పెద్ద వృక్షం కావాలి 6 గంటల వరకు మంటలు కావాలి 7 గంటల వరకు మూత పోయాలి 8 గంటల వరకు ఖాతలు కాయాలి 9 గంటల వరకు పళ్ళు అంటారు 10 గంటల వరకు జబ్బు తప్పిన పళ్ళు రాలేవైతే ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకు ఆ జామ పండ్లు అరటి పండ్లు దానిమ్మ పండ్లు మామిడి పండ్లు తినే మాత్రం ఉంటే అట్ట సత్యం చూసి అట్ట నీతి చూసి బాలల పట్టించారు సంగము ఆ నీతి చూసి నేను పట్టిస్తా బాగా లేకుండా పట్టి వచ్చితో సబ్జెక్ట్ ఇస ఉంటే నీతో చెప్పలేదమ్మా మామ చెప్పింది ఏదో చెప్పింది కదా ఓ తల్లి నువ్వు చెప్పిన ఒక అనితమైతే మాత్రమే నా నియమైతుంది లేకపోతే అబద్ధమైందని కాలిపోయిన ఒక కుదురులు కట్టాడు వల్ల వచ్చిన కుదురులు కట్టవాడు ఏమన్నా నవ్వుకున్నాడా ఉండలేదు లేకున్నా చుట్టమట్ట పెట్టి తీర బిల్ల పెట్టావు
3 గంటల వరకల్లా పట్టిపోయిన వేరు కూకైగుడు వస్తాయి ఉన్నది. 5 రోజుల వరకల్లా ఆకులు బాపుతాంది. 7 రోజుల వరకల్లా మూతలు గుట్టాలి. 8 రోజుల వరకల్లా కావేగా పండ్లు వండుతాంది. ఆ 9 గడియ వరకల్లా తప్పున పళ్ళు పదాలు రాలుతున్నాయి. పుట్టబోతాను. ఎంత సకదనం ఉన్నాయి ఈ పనులు, ఎంత తీపి ఉన్నాయి ఈ పనులని పుట్టబోతాను. ఏ బుద్ధమ్మ చూసిన సత్యం ఈ పండు చిక్కన పండే ఇది పండు అంటే కాయ పండేనా ఇది పిండ పండు పట్టిందా పిండి పోసింది కాయ పిండి పోసే కాయ. అరే ఇవాళ చూసినావా 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు పట్టు గనగన గంట కొడతాడు బొమ్మ చెట్టు పట్టాడు. ఇవాళ 9 గంటల వరకు పళ్ళు జప్పుల కింద రాలుతాడు. ఉన్న ప్రజలు అందరూ వచ్చి పళ్ళు అనుభవిస్తారు. ఇవాళ సత్యం మెచ్చిన ఇవాళ నీతి మెచ్చిన మనం ఇంటాను చెల్లె తమ్ముని బట్టి ఇలా సత్యం పట్టియానా ఎట్లయితే పట్టిస్తా. ఇవాళ ఒక్క నిజం ఉన్నది. ఆ నిజం చెప్తే పట్టిస్తాను. ఏమి నిజం అది? ఏమి నిజం అంటే ఇవాళ మా నాయన పెద్దిరాదు ఏంటంటే చనిపోయినాక ఆయన బొంద మీద తిరిపెల్ల కట్టిరు. తిరిపెల్ల మీద రాతి నందులున్నాయి. నందులల్లా నువ్వు ఏం చేయాలి? ఇవాళ పచ్చని సొప్ప కట్టే వేరైన కుర్తిరి ధూపం దాపం ఇవాళ చూసినావా? పచ్చి కొబ్బరికాయ పాలనేతులు తీసుకుపోయి ఆ రాతి నందుల కాడ పెట్టాలి. పెట్టిన తర్వాత నువ్వు గనగన గంట కొట్టాలి. ఓంబో చెక్కు పట్టాలి. రాతి నందుల చుట్టూ తిరగాలి. తిరిగినాక అవి ఏంటంటే జీవి లేని రాతి నందులకు జీవి రావాలి. జీవి వచ్చి పచ్చన్ని సొప్ప కట్టే మేలైన కుర్తిని ధూపం దాపం తినాలి, తాగాలి. తాగినాక కడి అని కడి లెక్కలు కొట్టాలి. కడి లెక్కలు కొట్టి ఏది పండుకునే బంతులల్లా పంట పండుకునే మాత్రమైతే ఇట్ట కాటవ రాదుని బావిరాల పాపని నీ చేతికి పట్టిచ్చేదాను